నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. ఇది సాక్షి టీవీ జనపథం. జిహెచ్ఎంసీ ఎన్నికలు నెత్తిమీదికి వచ్చాయి నాయకులకి. అయితే ప్రజలకి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. సమస్యల వలయంలో కూరుకుపోయి అలాగే జీవితాలను వెళ్లదీస్తున్నారు. మనం ప్రస్తుతం బోజగుట్టలో ఉన్నాం. ఇది 2 నియోజకవర్గాలకి సంబంధించిన ఏరియా అన్నమాట. అంటే ఈ ఏరియాని 2 నియోజకవర్గాల కిందకి విభజించారు. అయితే ఇంకొక విశేషం ఏంటంటే 2 పార్లమెంట్ స్థానాల కింద కూడా వస్తాయి ఈ నియోజకవర్గాలు. ఈ డివిజన్ లో ఉండే సమస్యలు ఏమిటి, ప్రజల జీవితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా వింటుంది ఏంటంటే ఇక్కడ ఇళ్ల పట్టాల సమస్య. అంటే ఎప్పుడో అలాట్ అయిన భూములు కూడా బాగా కబ్జా చేసి చాలా మంది కుదించి 43 ఎకరాల భూమిని 11 ఎకరాలకు తగ్గించేశారు. ఉన్న ఇళ్లకు కూడా ఇప్పటివరకు లేక దిక్కు లేక మా పరిస్థితి ఏమిటి, రేపు ఇల్లు ఉంటుందో పోతుందో ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో అగమ్య గోచరంగా ఉన్నాయి వీళ్ళ జీవితాలు. తెలుసుకుందాం. ఏమండి, ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ? ఇళ్ల పట్టాలు కాకుండా ఇళ్ల పట్టాల సమస్య ఎలా వచ్చింది? దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కూలినాలి పని చేసి కూడా బతుకున్నాం మేడం. ఎన్నిసార్లు మీడియా ద్వారా తెలుపుకున్న ప్రభుత్వంకి, ముఖ్యంగా అయితే నీళ్ళ సమస్య, డ్రైనేజ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. పడిపోవట్లేదా నీళ్లు? ఎంతసేపు ఇడుస్తారు? అర్ధ గంట సేపు ఇడుస్తున్నారు. ఏ టైంలో? పొద్దునే ఉదయం 6 గంటలకు ఇస్తారు. 6:15 బంద్ చేస్తారు. ఇప్పుడు గుట్ట మీదకి వెళ్తే నీళ్ళు వస్తాయి అక్కడ. బూస్ట్ ఇక్కడ బూస్ట్ పెడితే బూస్ట్ పై దాకా వెళ్తుంది. మోటార్ ఖరాబ్ అయింది కాబట్టి మోటార్లు పెడితేనే మీదకి ఎక్కుతాయి. ఇక మోటార్ ఖరాబ్ అయినప్పుడు కిందికి ఎక్కుకోవాల్సిన అవసరం ఇది నడవడానికి కూడా కష్టమైన రోడ్లు ఉన్నాయి ఇక్కడ, చూసాం కదా. కష్టం ఉన్నది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఇప్పుడు గత 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేడం. మేము ఇప్పుడు మా పెళ్లి కాలే, మా పెళ్లి లేపు, మా పిల్లలు కూడా పెళ్లి అయిపోయినాయి. కాకపోతే మాది పట్టాలు ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, అందరు నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ ఎక్కడ పోయినా గొంగడి మీద అన్నట్టు అక్కడే పడి ఉండేది. కాకపోతే ఈ సంవత్సరంలో ఇప్పిస్తాం పట్టాలు, ఆ సంవత్సరంలో ఇప్పిస్తాం పట్టాలు అని అంటారు. కానీ దత్తాత్రేయ గారు దీనికి దత్తకు తీసుకొని 30 సంవత్సరాలు అయింది. కానీ ఇంతవరకు 30 సంవత్సరాలు అయింది, 30 రూపాయల పని ఇక్కడ చేయలేదు దత్తాత్రేయ గారు. ఎప్పుడైనా వచ్చారా ఆయన? అడిగారు. మొన్న రీసెంట్లీ 2 months మీద కూడా వచ్చారు. ఆ రోజు కూడా అన్నారు నేను ఇది చేస్తాను అది చేస్తాను అన్నారు. ఆ రోజు మేము పోయి ఖాళీ మన వివేకానంద జయంతి రోజు ఆయన అపార్ట్మెంట్ తీసుకుంటాను పోతే కూడా మాకు అపార్ట్మెంట్ ఇవ్వలేదు. మా ముంగడికని పోతున్నాం, తర్వాత మాట్లాడతా పోయి అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. అని మాకు ఇంత కూడా కేర్ చేయలేదు. ఎమ్మెల్యే గారు వచ్చారండి ఇంతవరకు? ఒకసారి వచ్చారా? రాలేదంటారు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా, ఆయనకి ఇంట్రెస్ట్ ఉండగాలి కదా. ఇంట్రెస్ట్ లేదంటారు. ఎప్పుడైనా అంటే ప్రశ్నించే ప్రయత్నం చేస్తారా మీరు? ప్రజలు ఇక్కడ మీరు నాయకుల ప్రజల ఇక్కడ ఏమిటి? ఎమ్మెల్యే ముఖమే చూడలేము మేము ఇంతవరకు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో కూడా మా వాళ్ళకి పేరు తెలియదు. ఏం మౌలిక సదుపాయాలు కరవడాయి చెప్పండి. నీళ్ళు అరగంటకు వస్తున్నాయని చెప్తున్నారు. ఇంకా వాటర్ ప్రాబ్లం ఒకటి, డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి, ఆడవాళ్ళకు రక్షణ ఒకటి. రక్షక బట్టలు మా వాళ్ళని ఎట్లా కించపరుస్తారు అట్లా కించపరుస్తారు. రక్షక బట్టలే చేస్తున్నారా? రక్షక బట్టలు ఏదైనా కేసు వచ్చిందంటే ఫ్యామిలీని వేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు కూలీ నాలి చేసుకొని బ్రతికేటోళ్ళు. వాళ్ళు ఎక్కడి నుంచి కూలీ. ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఈ మధ్య కాలంలో ఏం చేస్తారు ఇక్కడ? ఈ మధ్య కాలంలో మొన్న ఎవరో దొంగతనం చేసిరో వాళ్ళని ఒక ఇంట్లో అమ్మగారిని తీసుకెళ్ళిర్రు. హరాస్మెంట్ దాంట్లో తిట్టిర్రో ఏదో చేసారు. తాను బీపీ వచ్చి పోలీస్ స్టేషన్ చనిపోవడం జరిగింది. ప్లస్ మా వాళ్ళ ఒక సిఐని, నా 7 ఎస్ఐలను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి ఇక్కడ. సో అంటే ఇలాంటి బేసిక్గా పట్టించుకోని పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో బాలరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆర్ట్స్ చేయించడం జరిగింది. చెప్తాను చెప్పండి మా మిత్రులే. కానీ ఇక్కడ ఏంటంటే మా భారతీయ జనతా పార్టీ తరఫున ఎంతమంది నాయకులు కార్పొరేటర్ అయినా కూడా వాళ్ళకి తోచినంత పని చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే పట్టాల విషయంలో కూడా మేము మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినాము. సార్ బోజగుట్ట పైన కూడా మీటింగ్ చేయడం జరిగింది. మన రాజుగారు ఉండే వాళ్ళకి గత కొన్ని రోజుల ముందే కాలం అయిండు. అయితే మేమేమన్నా అంటే మంత్రి గారితో సీఎం గారితో కూడా మాట్లాడడం జరిగింది. అంతకుముందు సీఎం గారు ఏమన్నారంటే చేస్తామని చెప్పిండు. ఎందుకంటే అధికారులు చేయాలి కదా. ఇప్పుడు మంత్రి గారు చెప్పిన ఏది చేసినా సీఎం గారే చేయాలి. వాళ్ళు ఎలాంటి కూడా ప్రభుత్వం ఎలాంటి పట్టించుకోవడం లేదు. మేము అదేమంటున్నామంటే ఇక్కడ నుంచి కూడా మా నాయకులకి చెప్తున్నాం ఏంటంటే ఏదో సిస్టమ్ ఉండేది. ఇప్పుడు నాయకుడు ఒక కాలం అయిండు, బహుశా ఆయన ఉండంటే ఇంకా వేరే ఉండేది. లేని వాటికి కొద్దిగా వీళ్ళు కూడా ఆందోళన చెందడం జరుగుతుంది. దాని సమస్య మేము తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ కూడా ఈ ఎలక్షన్ తర్వాత మనం వాళ్ళతో కలిసి చేసి మా మంత్రి గారితో మాట్లాడి చేసి సీఎం గారితో కూడా దృష్టికి తీసుకెళ్ళి పట్టాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం.
రైట్, పట్టాలు ఇప్పించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏం సమస్యలు ఇంట్లో సమస్యలు లేడీస్ కే తెలుస్తాయి. మాకు ఇబ్బందులు ఉన్నాయి. పట్టాలు ఇప్పిస్తే మేము ఎవరైనా ఎల్లగొట్టినరా? ఏమైనా చేసి ఎలగొట్టలేదు, ఇక అట్లనే గడుపుతుండం. కానీ మాకు పట్టాలు ఇస్తే మాకు కూడా ఇంత ఇండ్లు వేసుకుంటే ధైర్యం ఉంటుందమ్మా. మాకు చిన్న మీ ఇంట్లో? మా ఇంట్లో నాకు 3 కొడుకులు ఉండరు, కానీ 4 బిడ్డలు ఉండరు. ఒక పాప కాలేదు. మేము పోషించుకుంటే ఇప్పుడు మా శాత కాదు, 60 ఏళ్ళ వయసు వచ్చింది. ఏం చేసుకొని బతకగలుగుతాం? ఇంట్లో ఎట్లా ఎన్ని రూమ్ల ఇల్లు మీది? ఎన్ని రూమ్లు ఉన్నాయి? ఒక రూమ్ కు రేకులు వేసుకున్నాం, ముందర ఒక రూమ్ కి వేసుకున్నాం. అట్లా ఇంట్లో అంతమంది ఉంటున్నారు. మళ్ళీ నీళ్ళ ప్రాబ్లం ఉంది. నీళ్లు కావాలి మాకు. నీళ్ళు ఏంటి రావట్లేదా మీకు? లేవు. అక్కడ నల్లాలలో నీళ్లు గుడక చాలా వచ్చుకోం లేదు మీనికి. మళ్ళా గుడక మా అక్కడ కరెంటు గుడక అది లేదు. మీటర్ లేదా? మీటర్లు ఉండవి, బజార్ లైట్లు ఉన్నాయి కదా, అయిపోయినాయి, కింద పడుతున్నారు. ఏంటి ఇక్కడ బజార్ లైట్లు వీధి దీపాలు వెలగట్లేదా? వెలుగుతలేవు మా ఇంటికాడ. ఇక్కడ మొత్తం మాకేందంటే కరెంటు ప్రాబ్లం ఉంది. ఒకటి ఏంది, మాకు పట్టాలు కావాలి. నీళ్ళకేంది బోరు వస్తుంది పోతుంది, ఖరాబ్ అయిపోయింది మొత్తం. మాకు బోర్ నీళ్ళు కావాలి మాకు, ఎందుకంటే చాలా ఇబ్బంది ఉంది. కుంటలు ఉన్నారు, కార్లు కనబెట్టేటోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ గురించి మాకు ఏదైనా కావాలి మా గుట్టకు. అట్లా నువ్వు చెప్పు, ఏం సమస్యలు ఇక్కడ? ఏం పని చేస్తావు? ఏమమ్మా 30 ఏళ్ళు ఉన్నాం మేము పెళ్లిళ్ళు ఇక్కడనే అయినవి. మాకు పిల్లలు పెద్దగా అయితే మాకు ఇల్లు లేవు. మాది మామనారు, అక్కడ నుంచి ఉన్నాము. 30 ఏళ్ళు అవుతుంది, ఇక్కడనే పిల్లలు అయింది, ఇక్కడనే ఉన్నాము. పిల్లలకు చదువులు అవన్నీ కావాలి, మాకు ఇండ్లు కావాలి. నీళ్ళు అయితే రోజు నీళ్ళు అయితే లేవు. మొన్నసారి మోటార్ వస్తలేదు, 4 రోజులు. ఇడికెళ్ళి మేదికి ఎట్లా మోసుకపోతారు నీళ్ళు? వస్తుంది, బిన్నెలతో మోసుకుపోతామమ్మా. వాకింగ్ అయిపోతుంది. ఇడికెళ్ళి పైకి వెళ్ళేసరికి దమ్ వస్తుంది, ఇంకా అట్లనే మోసుకుపోతాం. ఇంకేం చేస్తాం? నీళ్లు లేవు, పైకి పోవాలంటే కష్టం ఉంది. తాగే నీళ్ళేనా? స్నానము అన్ని వస్తాయి, బోర్ నీళ్ళు, బోర్లు ఆబాయి, బోర్లు వస్తలేవు. ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది మేడం. పైకి మాత్రం చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ ఒకసారి నల్లలు వస్తాయి, ఒకసారి రావు. పైన మాత్రము ఇంతవరకు నల్లలు లేవు మేడం. ఆ గుట్ట పైకి వెళ్ళి తెస్తారు. చాలా అవకతవకల ఇబ్బందులు వచ్చాయి. ఒకసారి గుట్ట పైకి నడుచుకుంటూ వెళ్దాం మేడం. ఒక్కసారి మనం చిన్న విరామం తీసుకోబోతున్నాం. ఆ తర్వాత గుట్ట పైకి వెళ్ళి సమస్యలు ఏమిటో చూడబోతున్నాం. స్టే ట్యూన్. మనం ప్రస్తుతం బోజగుట్టలో ఉన్నాం. 2 నియోజకవర్గాల కిందకు వస్తుందన్నమాట పరిధి, కాబట్టి 2 ఎమ్మెల్యేలు దీనికి బాధ్యులు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నది ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ అడుగడుగున మ్యాన్ హోల్స్ అయితే వేశారు, కానీ అవి పటిష్టంగా ఉన్నట్టు కనిపించట్లేదు. విరిగిందంటే పడతారు కదండి, పడతారు కదా. విరిగిందంటే తప్పనిసరిగా గోయిలో పడవలసిందే. ఇప్పుడు గత ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ వీళ్ళ పాలన కొనసాగుతుంది? ఇది కనీసం లేదని 30 ఏళ్ళ నుంచి అదే పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి ఉంది. కాకపోతే నాయకులం వచ్చిన తర్వాత బడ్జెట్ ఎంత తెలిసి దాని ప్రకారం మనం చేస్తున్నాం. చిన్న మనకి దర్శనం ఇచ్చేవి ఏంటంటే, ఇదేదో తిరుమల కొండెక్కినట్టు అయితే విజయవాడలో కొండ ప్రాంతానికి వెళ్ళినట్టు మనకి చిన్న గల్లీలు ఇలాగా. ఆ గల్లీలు కూడా గుట్టల పైన నడవడానికి కూడా కష్టంగా ఉండే విధంగా ఉందన్నమాట. ఇదే పరిస్థితుల్లో రోజు ఇక్కడ కొండకి దిగుతారా? నీళ్లు మీరు ఎత్తుకొస్తారా కింద నుంచి? ఎత్తుకొచ్చుకుంటామమ్మా. ఆడ వాడి పడి ఈడ జారి వాడి కాళ్ళు చేయిలు ఇరుగుతున్నాయి. చాలా కష్టం కదా. ఇగో ఆ అమ్మ చెయ్యి ఇరిగిపోయింది ఆడవాడి. చిన్న పూరిళ్ళు, వీటికి కూడా పట్టాలు లేని పరిస్థితి అనమాట. అంటే పట్టలేవేం లేవు, దిగనికే రాదు. 30-40 ఏళ్ళ మేము ఈడు ఉండబట్టి. నల్లలు కింద ఉన్నాయి కానీ సరిగ్గా వస్తలేవు. మోటార్ ప్రాబ్లం. నల్లాలు ఉన్నాయి, ఆ నల్లాల్లో కూడా నీళ్లు సరిగ్గా రావు. వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఎప్పటికైనా కిందకెళ్ళి ఇదిగో ఈ గుట్టల మీదకి మోసుకురావాలన్నమాట నీళ్లు. ఇది పరిస్థితి. ఇక్కడ మొత్తం నీళ్ళ ప్రాబ్లమే ఎక్కువ ఉంది. డేనిసులు నిండుతాయి, నిండినప్పుడు వస్తారు. 2 రోజులు, ఒక రోజు చెప్తే 3 రోజులకు ఒకసారి వచ్చి తీసిపోతారు. నిండితే దానికి ఏమండి వర్షం వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి ఇక్కడ? వర్షం వస్తే మొత్తం గలీజ్ గా వాసన వస్తాయి. నీళ్లు అట్లనే తాగుతున్నాం మేము. అమ్మ నీళ్లు మోరిల వాసన, ఇటు మాకు పానాలే బాగాలేవు. మేము దవాఖానల పొంటే తిరుగుతున్న నీళ్ళు అయితే మొత్తం మోరిల వాసనే వస్తున్నాయి. నిన్న కూడా అట్లనే వచ్చింది నీళ్ళు. ఎట్లా తాగాలి? దోమలు వస్తాయా? దోమలు అన్నీ ఉన్నాయమ్మా. ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ చెప్పండి. ఇక్కడ समस्या हम लोग को कास्ट नहीं दे रहे मैडम, कास्ट इशू नहीं कर रहे महाराष्ट्र कर्नाटक बोल के। डायरेक्टर्स को मिले, कलेक्टर को मिले, आरडीओ मैडम तो इशू कर रहे इसमें। क्या नहीं कर रहे? कास्ट कास्ट इशू नहीं कर रहे।
वो समस्या है इधर। उससे क्या तकलीफ हो रही है आपको? कॉलेज के बच्चे घर में बैठे हमारे अच्छा, कॉलेज सर्टिफिकेट चाहिए तो? हाँ चाहिए तो उन्हें तो कॉलेज वाले नहीं ले रहे, नहीं ले रहे कास्ट, वो भी बुरी बात है। वही कहीं ना सरकार कहीं अगर आपको कोई कोई भी क्या बोल रिजर्वेशन रहे क्लेम करना है तो ठीक हाँ, है। तो सरकार क्या आरडीओ मैडम क्या बोल रहा है, तुम सरकार के लेटर लेके आओ, सीएम से लेटर लेके आओ बोल के, ये हम 6 महीने से हमारे बच्चे घर में बैठे सोए। अच्छा, कितने बड़े हैं अभी आपके बच्चे? बच्चे अभी कोई कॉलेज को जा रहा है, कोई इंजीनियरिंग पढ़ रहा है, कोई सॉफ्टवेयर इंजीनियर हो रहा है, कोई मैकेनिक हो रहा है, कोई अच्छे बच्चे पढ़ रहे हैं, उनको पूरे घर में बैठ के वो बच्चे लोग। అండ్ ఇలా आप समझ में आई आपके बात, कास्ट सर्टिफिकेट లేదని చెప్పి వీళ్ళ పిల్లలు ఇబ్బందులు పెడుతున్నారండి. ఎందుకు సమస్య ఉంది? ఇప్పుడు మహారాష్ట్రన్స్ కదా, కర్ణాటక వాళ్ళ సంబంధం కదా, అక్కడ కాస్ట్ వేరు ఇక్కడ కాస్ట్ వేరు. అయితే దానికి ఒక జీవో తీయాలా అంటే వీళ్ళు కాస్ట్ అనేది దానికి గుర్తించి మహారాష్ట్రలో ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ కానీ ఏదైనా కానీ ఆ గుర్తించి వాళ్ళు ఒక లెటర్ తెచ్చింది సీఎం గారు పాస్ చేయాలి. ఇది पुराना कास्ट है हमारा, 10 साल पुराना कास्ट है, महार बोल के है, वो इशू नहीं कर रहे, देख के नहीं कर रहे, खाली उस पे तेलंगाना बोल के सीएम का लेटर लेके आओ बोल रहे हैं, सीएम का लेटर लेकर बोल के सता रहे हैं। 6 महीने से हम लोग घूम रहे हैं उसके पीछे। డెఫినెట్ గా ఇక్కడ ఆఫీసర్ గారు చూడాలి, దీన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మాట్లాడుతున్నప్పుడే ఇక్కడ మీరు ఒకసారి వస్తే కెమెరామెన్ అక్కడ చూడండి, వైర్లు వేలాడుతున్నాయి అక్కడ. ఏం వైర్లు అండి అవి? అట్లా కరెంట్ వైర్లు ఉంటే రిస్క్ కదా? చాలా రిస్క్. అక్కడ పిల్లలు ఆ చెట్టు ఉంది, ఒకటి చెట్టు ఉంది, ఆ చెట్టు కూడా కొమ్మలు కట్ చేసిండ్రు, అవి ఎండిపోయింది. ఆ చెట్టుకి నాకు కూలి పడదనుకో ఇంట్లో పడుతుంది, ఒక మొత్తం చెట్టు ఎండిపోయింది. చెట్టు లైట్లు పడకపోతే మేమే పెట్టుకోవాలి, లైట్లు పోతే అంటే వీధి దీపాలు అసలు వెలగవట. ఒకవేళ ఎప్పుడైనా పెట్టుకోవాలంటే వీళ్ళే చూసుకోవాలి. ఇది నల్లాలు, ఇవి నల్లాలు. వర్షాకాలం వచ్చిందంటే పైపు పెట్టుకోవాలి, అలా నట్టు తీసుకోవాలి, పైపు పెట్టుకోవాలి, తీసుకోవాలి. ఇంకా నీళ్ళు ఆ నీళ్ళు కలుస్తున్నాయి. అసలు ఇంత ఇరుగ్గా ఉండే చోట నల్లాలు పెడితే ఎలా పట్టుకుంటారండి? ఇట్లా ఉంది చూడమ్మా, ఇదంతా మేమే వేసుకున్నది, సిమెంట్ తెచ్చుకొని అన్ని తెచ్చుకొని అన్ని మేమే వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ గుట్ట ఉన్నది, దీన్ని ఏం చేయలేరు ఎవరు. ఎందుకంటే ఒకవేళ చేయమంటే రోడ్లు ఇల్లు ఇక్కడ రోడ్లు పడగొట్టాలి, పడగొడితే మీ ఇల్లు పోతాయి. ఏం సమస్య, పరిష్కారం ఏంటి మరి చెప్పు? మాకు మంచిగా చేయాలి, మాకు ఇస్తే ఇల్లు ఇక్కడనే ఇవ్వాలి. మేము ఇక్కడ నుంచి ఇక్కడనే కూళ్ళు చేసుకొని బతుకుతాం. ఇంకా ఎక్కడ పోతే దూరం పోతే మాకు కూళ్ళు లేవు. ఇక్కడ రోడ్లు అయితే పరిస్థితి బాగు చేయలేరు కదండి, ఎందుకంటే అంటే గుట్టనైతే తగ్గించలేరు కదా. మొత్తం రాక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి దాన్ని మొత్తం లెవెలింగ్ చేయాలంటే మొత్తం లెవెల్ చేయాలి. ఫస్ట్ లెవెల్ చేస్తేనే కానీ అవుతుంది, అప్పటిదాకా కాదు. దానికి ఇల్లు పడగొట్టాలి. అది ఏంటంటే పట్టాలు ఎప్పటి వరకు అయితే కాదు, ఈ పరిష్కారం సరిగ్గా కాదు. ఇంకా పట్టాలు ఎందుకంటే పట్టాలు ఇస్తేనే కానీ ఈ సమస్య చాలా ప్రాంతాల్లో చూస్తున్నాం. ఇళ్ల పట్టాలు లేవనో లేకపోతే లిటిగేషన్ లో ఉండే భూములని చెప్పో మామూలుగా మౌలిక వసతుల కల్పన కూడా పూర్తిగా పక్కకి వెళ్ళిపోతుంది. అంటే రోజు తాగే నీళ్లు లేకుండా వాళ్ళు ఉంటారు లేదో తెలియని పరిస్థితి అలా ఉంది. మేము రాత్రి సాయంత్రం 5ంటికి పోయి రాత్రి 3 వరకు మేము నీళ్లు మోసుకున్నాం మేడం. మాకు నీళ్ళకైతే 8 రోజులు చాలా ప్రాబ్లం ఉంది. 5ంటికి ఎక్కడికి వెళ్ళారు? అక్కడ పైన ఒక పెద్ద ట్యాంకర్ ఉందన్నమాట. క్యూ పట్టేసి ఎవరు ఏ రకంగా ఎట్లా వెనకాల ముందు వస్తారు కదా, క్యూ పట్టి మేము క్యూ నుంచి నీళ్ళు నింపుకున్నాం. ఇది వరకు రాజు లీడర్ ఉండే మాకు, ఆయన అన్ని ప్రాబ్లాలు చూసుకున్నాం. ఇప్పుడు ఆయన పోయిన నుంచి అయితే మాకు చాలా ఇబ్బంది ఉంది మేడం. మీరేమన్నా ఎమ్మెల్యే గారు ఇంతవరకు రాలేదు, పైకి రాలేదు, బస్తీ వాతావరణం చూడలేదు. ఇంతవరకు వచ్చింది ఇక్కడ కార్పొరేటర్ గారు ఒకటేసారి వచ్చినాడు, ఇంతవరకు రాలేదు. ఒకసారి వస్తే లాభం లేదు కదా మనం. ఇంకా అయినా వచ్చారా లేదా అని కాదు, బుల్లెట్ దిగిందా లేదా, ఇక్కడ పరిస్థితులు పనులు అవుతున్నాయా లేదా, అది పని అనమాట. ఇక్కడ అంటే వస్తే కనీసం ప్రత్యక్షంగా చూడొచ్చని చెప్పి చాలా ఇరుగ్గా ఉండే ఈ సందుల మధ్య ఇక్కడే వీళ్ళ ముగ్గులు వేసుకుంటారు, ఇక్కడే వాళ్ళ పండగలు, ఇక్కడే వాళ్ళ సరదాలు, సంబరాలు, కష్టాలు, నష్టాలు అన్ని. ఈ లైట్లు, ఈ వైర్లు చూడండి, ఏంటమ్మా ఈ వైర్లు? దాన్ని ఎవరు పట్టించుకుంటలేదు, చేస్తారు ఆ లైట్. ఈడగో కాళ్ళు లేని పిల్లాడ బోర్ల పడ్డాడు. ఈ లైట్ అయితే అస్సలు వేస్తలేరు. ఇప్పుడు పిల్లలు ఆడతారు కదా మా సాయంత్రాలు, ఏంది పరిస్థితి మరి? పిల్లలు ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఎవరన్నా పడ్డారా ఇక్కడ? పడ్డారా మా పిల్లలు? కాలు లేదు మా పాపకు. పాప హ్యాండిక్యాప్డా? ఎక్కడుంది? కైసా జాతి పెట్టి నీ కిందకి ఎట్లా వెళ్తావు? అట్లనే వెళ్తాం మెల్లగా. అట్లనే అలవాటు అయిపోయిందా నీకు? మరి కాళ్ళు అంటే తన కాళ్ళు లేదు కానీ కాళ్ళు ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా కష్టంగా ఉంది ఇక్కడ, అలా ఉంది. రోజు స్కూల్కి వెళ్తావా? ఎట్లా ఇటు నడుచుకుంటూ వెళ్తావా? ఏ స్కూల్లో చదువుతావు? ఓకే, ఇప్పుడు నడుచుకుంటూ వెళుతున్నాం మనం. ఇదేం పైప్ లైన్ అండి? ఇది హౌస్ రెసిడెన్షియల్ పర్పస్. ఒక పాపకైతే మొత్తానికి 2 సార్లు ఏంటి, పాపకి 2 కాళ్ళు ఎరిగాయి ఇక్కడ పడి. మరి పడకుండా ఏమవుతుంది చెప్పండి?
ఇండ్లు చిన్న చిన్నగా ఉన్నాయి. ఇక్కడ అన్ని గల్లీలు అన్ని ఇంత ఇంత ఇండ్లు అగ్గిపెట్టెల లాంటి ఇల్లు, వీటికి కూడా పట్టాలు లేవు, నీళ్లు లేవు, సదుపాయాలు లేవు, రోడ్లు లేవు, విద్యుత్ దీపాలు లేవు. జనం పాడి జారి పడతారు. ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నాం. అవునమ్మా, అదే మాట కరెక్ట్. చిన్న చిన్న తీసుకోరు, పడ్డారంటే మీరు పడ్డారంటారంటే అంతే అంతే అమ్మా. ఇంత ఇంత చిన్న చిన్నగా ఇండ్లు ఉన్నాయి. అందులో ఫ్యామిలీలు, పిల్లలు, తల్లులు. ప్రభుత్వం ఏం చేస్తుంది మేడం, 2 బెడ్రూమ్లు ఇల్లు అదే మేడం 63 ఎకరాల భూమి ఉంది. అయితే ఇలా 13 ఎకరాలు ఇచ్చిండ్రు. మిగతా వాళ్ళు ఏమో కబ్జా చేసుకుంటే ఎవ్వరు కూడా నిమ్మకు నీరెత్తుంటే అధికారులు ఉంటున్నారు. వీళ్ళు పేదవాళ్ళు ఏమైతాడంటే ఒక కుటుంబాలు ఎరిగినానుకో గుర్చా చేసుకుంటే వాళ్ళని తరిమి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దత్తాత్రేయ గారికి ఎందుకు చెప్పి ఏమి చేయించలేదు? చేస్తున్నాము, కానీ కాకపోతే అధికారులు దాన్ని అజ్జేయాలి కదా. మా వాళ్ళు కూడా కరెస్పాండింగ్ చేసిండ్రు. అంటే మీ వాళ్ళు ఇస్తున్నారు గవర్నమెంట్ కి, అంటే గవర్నమెంట్ ఇప్పుడు చేయవలసింది ప్రభుత్వమే చేయాలా. మీరు ఇవ్వాల్సిన ఇచ్చారండి. అందరికి ఇచ్చారు. ఒకసారి వచ్చి చేస్తామో టైం పడుతుంది అని అనుకున్నాం. ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఏమ్మా? అవమ్మా చాలా పేదోళ్ళమ్మ. మస్తు రోజులే 20 ఏళ్ళకి ఎక్క అమ్మాయి గుట్టకచ్చి ఇదే బతుకులమై కష్టం చేసిన దాకా నోట్లకి రాదు మాకు. మరకింత గింత ఇండ్లు 4-5 మంది మొక్క ఇండ్లలో 100 పిల్లలు తల్లులం అంతా చిన్నగా ఉన్నాయి. మళ్ళీ నీళ్ళు వస్తలేవు, నీళ్ళు లేవు. గరీబోళ్ళమ్మ పూరా ఓట్ల అప్పుడైతే అందరు వస్తారు. ఏమేమి చెప్పిండ్రా మా ఓట్ల? మీకు ఇండ్లు ఇస్తాము, పట్టలు ఇస్తాము, మీకు నల్లలు ఇస్తాము, రోడ్ వేస్తాము అన్ని చెప్తారు. అన్ని పార్టీలు వాళ్ళు వచ్చారా? అన్ని పార్టీలు, ఒక్క పార్టీలు కాదు అన్ని. అంటే ఈ ఎలక్షన్ అయిపోయినాకనే అంతవరదాకా మమ్మల్ని నడుకోలేదు. ఇంక ఇవి అయిపోయినాయి అనుకో, మేము దచ్చినా కూడా మమ్మల్ని మరి. ఈ పరిస్థితి అంటే నిజంగా అసలు సిగ్గు చేయడం రాజకీయ నాయకులకి. ఓట్లు అడుక్కోవడానికి వస్తారు ఇక్కడికి, అది చేస్తాం ఇది చేస్తాం ప్రలోభ పెడతారు జనాన్ని. కానీ పనులు చేసేటప్పుడు మాత్రం ఏదో కారణాలు చెప్తారు, కుంటి సాకులు చెప్తారు. కనీసం తాత్కాలిక పరిష్కారం కూడా వెతకట్లేదు. నడవలు కూడా కష్టం అయిపోయింది. ఆదా ఇచ్చినప్పుడు సార్ మాకు చాలా కష్టం అయిపోయింది. 2 రోజుల కింద నీళ్ళు తెచ్చుకుంటున్నాము, కింద వాడుకుంటాం, మీద వాడుకుంటాం, చాలా ఆడుకుంటాం. మేము చిన్న పరిస్థితి చాలా ఉంటుంది మేడం. 2 చేతులు చెప్తున్నాం. మా పరిస్థితి ఇస్తున్నది. మాకైతే చాలా ఘోరం ఉన్నది. మా బతుకులే ఘోరం అమ్మ, మా బతుకులే ఘోరం. ఆడపిల్లలు ఉన్నారు, మేమున్నాము. ఇంట్లో బాత్రూమ్లు సరిగా లేవు, ఇండ్లు సరిగా లేవు. అందులోనే పిల్లలు, మేము అందులోనే చిన్న చిన్న ఇండ్లు. మాకు ఇండ్లు కూడా చూడమ్మా, ఇండ్లు కూడా చూడు. ఇంటి లోపలికి ఒక ఇంటి లోపల మనం దృశ్యాలు తీసుకున్నాం. ఏమ్మా, ఎవరెవరు ఉంటారు ఇక్కడ? నా మనమని నేను ఇద్దరం ఉంటామమ్మా. ఇద్దరు ఉన్నా కానీ ఎట్లా బతుకుతావు తల్లి? ఏం చేయాలి? ఇట్లా ఉంది, ఇట్లనే ఉంది. మాకు తేళ్లు పాములు రావా ఇడికి? ఇంకా వచ్చినా ఇంకా కరిచినా సచ్చినా దిక్కేలేదు మాకు. గింత గింత ఇండ్లు, 2 పిల్లలు, ఆడపిల్లలు, మగ పిల్లగాడు, ఒక కొడుకు, 2 బిడ్డలు. ఇది మర భర్త. మేము ఇంతమంది ఇక్కడ ఇంట్లో ఒక్కటే ఇంట్లో ఎంత చిన్నగా ఉంది చూడు మేడం. పట్టలేదే మేడం ఎక్కువ. ఈ సమస్యలు అయితే పరిష్కారం అసలు ఇళ్ళ పరిస్థితి కూడా వీటికి పట్టాలు సంపాదించుకుంటే లాభం లేదు. అలా ఉందండి పరిస్థితి. వీటికి ప్రత్యామ్నాయం ఇవ్వాలి కదండి. అదే మేడం, ఇప్పుడు 13 ఎకర్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ కేటాయించినప్పుడు దాన్ని రిలీజ్ చేస్తే అయిపోతుంది సమస్య. ఒక 4 కొడుకులు ఇంట్లో, ఒక కోడలు, మరిద్దరు ముసలోళ్ళు. ఇప్పుడు ఏమైతుందంటే కబ్జాదారులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న అధికారులు కానీ తప్ప అసలు ఎకరాలు మూలుగుతున్నాయి భూములు. ఇప్పుడు కింగ్ ప్యాలెస్ ఉంది, కింగ్ ప్యాలెస్ కబ్జా చేసుకున్నారు. అక్కడ ఎంపీ వాళ్ళందరి సహకారం ఉంది. ఇక్కడేమో పేదవాళ్ళు సహకరించమంటే సహకరించకపోవడం ప్రభుత్వం. అవును మేడం, మస్తు ఘోరం ఉంది. తాగటానికి నీళ్ళు కూడా లేవు, తినటానికి కష్టం చేసి ఎట్లనో తింటున్నాం కానీ నీళ్ళు మాత్రం కష్టం. కిందికే నెత్తుకచ్చుకుంటున్నాం. కిందికే నెత్తుకచ్చుకుంటాం. ఎత్తుకచ్చుకుంటాం మేడం. 2 బిందెలు మా మార్గం. చిన్న గదిలో 5 ఫ్యామిలీ బతకాలి, 5 ఫ్యామిలీలు. ఈ గదిలో ఎట్లా నడుస్తారు, ఎట్లా పోతారు? పట్టాలు ఏమంటే పట్టాలు రావాలి. ఈ నల్లాలు ఏంటండి? ఈ ట్యాంకర్ ఏంటిది? ఈ ట్యాంకర్ బోర్ వాళ్ళు వేసాం. దీనికి బోర్ నీళ్ళు కూడా రావట్లేదు. బోర్ ఖరాబ్ అని చెప్పేసి అక్కడ నీళ్ళు వస్తలేదు మాకు. మోటార్ ఖరాబ్ అయిందా? మోటార్ ఖరాబ్ అయిందా? నీళ్ళు రావట్లేదు మాకు ఇక్కడ. మా చేతగా అయితే లేదు. మేము 60 ఏండ్ల వయసు అయ్యింది. 60 ఏండ్ల నుండి మా పిల్లలకు పిల్లలు అయ్యిండ్రు, పెళ్లిళ్ళు ఇక్కడి అయినాయి. మాకు ఇండ్లు లేవు. సో ఇది పరిస్థితి ఇక్కడ. దీనికంటే తాత్కాలిక పరిష్కారాలు తక్షణం అవసరం. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ పట్టాలు లేవు. ఇళ్లకి ఉన్న ఇళ్లు కూడా దుర్భరమైన ఘోరమైన పరిస్థితుల్లో, చాలా పూరి ఇళ్లు, చిన్న చిన్న ఇళ్లలో 6-8 కలిసి బతుకుతున్నారు అనమాట. అటువంటి పరిస్థితుల్లో నీళ్లు ట్యాంకర్లు వచ్చినా కానీ పైకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి నీళ్లు పైకి మోసుకురావాల్సిన పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ మోటార్ ఖరాబ్ అయింది కాబట్టి పైకి నల్లాల కనెక్షన్స్ ఉన్నాయి కూడా నీళ్లు నల్లాలోకి రావట్లేదు. అంతే కదండి సమస్య. విద్యుత్ దీపాలు లేక ఇక్కడ జనం జారి పడుతున్నారు. చీకటి పడిందంటే ఘోరమైన పరిస్థితి.
ఇవన్నీ కాకుండా చూస్తే పూర్తిగా డ్రైనేజ్ పొంగి పొర్లుతూ ఉంటుంది. అంటే వర్షాకాలం వచ్చిందంటే ఘోరంగా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. ఇవే పరిస్థితుల్లో జనం కాలం వెళ్లదీస్తున్నారు. ఎవరైనా వచ్చి ఆదుకుంటారా, ఏదైనా చేస్తారని చెప్పి నాయకులందరూ కూడా ఎలక్షన్ టైంలో వస్తారు, బోల్డ్ అని వాగ్దానాలు చేశారు. వీళ్ళని అడిగితే వాళ్ళు చేయట్లేదు అంటారు, వాళ్ళని అడిగితే వీళ్ళు చేయట్లేదు అంటారు. ఏదో ఇల్లు ఏదైనా కట్టిస్తే బాగుంటది కదా మాకు కూడా. ఇల్లు కట్టివ్వాల్సిన బాధ్యత డెఫినెట్ గా ఉంది, కానీ కట్టిస్తే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? వేరే చోట కడితే వేరే సైడ్ అంటే ఎక్కడ వెళ్తామమ్మా? ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ గుట్ట పరిస్థితుల్లో మనం గుట్టల్ని కొంచెం బాగు చేయాల్సిన అవసరం ఉంది కూడా. ఎందుకంటే నడుస్తుంటేనే ఇప్పుడు ఇక్కడ లెవెలింగ్ చేసేసరికి అయిపోతుంది. అంటే ఇక్కడ దోమలు బాగా ముసురుతున్నాయి, గలీజ్ గా అయిపోతుంది. అంటే మనకి వర్షాకాలం కానీ లేకపోతే ఏ పరిస్థితుల్లో వాన పడినా కానీ నీళ్లు నిలిచిపోతాయని చెప్పి చెప్తారన్నమాట కొన్ని ప్రాంతాలు ఇక్కడ సరిగ్గా లేకపోవడం వల్ల. సాయం లేకుండా దిగలేని పరిస్థితి. ఇలాంటి రోడ్ల మీద బిందెలతో వృద్ధులు నీళ్లు మోసుకుని పైకి వెళ్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నారు. మరి నాయకులు ఏం చేస్తున్నారో, వాళ్ళ ఇళ్లలో నీళ్లు వస్తున్నాయో లేదో మాకు తెలియదు. ఖచ్చితంగా ఈ పరిస్థితుల్ని తక్షణం గమనించి ఎలక్షన్స్, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చాయని కాకుండా తాత్కాలిక పరిష్కారాలు ముందు, ఆ తర్వాత శాశ్వత పరిష్కారాలు వెతకాలి. అలాగే ఇళ్ల పట్టాలు కూడా శాంక్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇది వాటి జనపదం. వచ్చే వారం మరొక ఏరియాలో జనపదం కొనసాగుతుంది. ఇలాగే సాక్షి టీవీలో స్టే ట్యూన్డ్.